హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. మామిడికాయ పొడితో చాలా సింపుల్గా పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇంకా ఆయిల్ వేడెక్కాక అందులో పల్లీలు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇంకా బాగా వేయించుకోవాలి. ఇంకా అన్నంలో పసుపు, కొద్దిగా నూనె వేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవడం వల్ల పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇంకా అన్నంలో మామిడి పొడి వేసుకొని ఇంకా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇంకా అందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పంచదార వేయడం వల్ల పులిహోర అనేది రుచిగా ఉంటుంది. ఇంకా అన్నం బాగా కలుపుకున్న తర్వాత వేగించుకున్న పోపు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పొడితో పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కిచెన్ డిలైట్స్.